హైడ్రా కూల్చివేతలపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. తనకు సంబంధం లేని విషయాల్లో ఇరికించారని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. తన స్థలంలో కేవలం వాచ్మెన్ రూమ్ మినహా మరేం లేదని తెలిపారు. దాన్ని కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చారని మండిపడ్డారు. అధికారులు కనీసం మాది ఎఫ్టీఏలో ఉందని కానీ లేకుంటే మేము కూల్చుతున్నామని కానీ కనీసం ఏదో మాకు నోటీసులు ఇచ్చారు. ఇంతవరకు మాతో మాట్లాడడం కానీ ఒక నోటీస్ చేయడం కానీ జరగలేదు. అంటే కేవలం ఇది ప్రజాస్వామ్యమా కాదా? కనీసం రైట్ ఓకే మాది ఉండే భూమి ఎఫ్టీఎల్లో ఉందని మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా మాకు నోటీసులు ఇవ్వాలి కదా. ఆయన ఎవరో కూడా కమిషనరు మాకు హైడ్రా కమిషనర్ మాకు ఇవ్వాలి కదా. ఇది మేము వస్తే మాకు ఇచ్చిందంటే వాళ్ళతో పాటు మేము కూడా మాది ఎక్కడ వరకు ఉందో ఎఫ్టీఎల్ చూపించమని అడిగినాం. అది చెప్పకుండా ఊరికే ఇష్టం వచ్చినట్టు పోలీసు వాళ్ళని పెట్టి మొత్తం అందరిని పెట్టి కొట్టేసామంటే ఎంతవరకు న్యాయం? అంటే వాచ్మెన్ రూమ్ కూడా ఉండేదాన్ని కూడా పెద్ద బిల్డింగ్లు అంటే కొట్టేస్తున్నారు. మేము ఒకవేళ మా దాంట్లో పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని మేము పర్మిషన్ లేదు కొట్టినారని కూడా బాధ లేదు మాకు. కనీసం మేము ఆడ ఒక కన్స్ట్రక్షన్ కూడా లేదు, ఏం లేదు. కేవలం ఒక వాచ్మెన్ రూమ్ ఉండేది. దాంట్లో ఒక 2 రూములు, ఒకటి వాచ్మెన్ వాళ్ళ అన్నం వండుకోవడానికి, ఒకటి వాళ్ళు ఎవరన్నా ఉండేవాళ్ళు ఆడ ఉండడానికి తప్ప ఎటువంటిది ఆడ రేకుల షెడ్ తప్ప ఏం లేదు. దాన్ని వాళ్ళంతా కుట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే వాచ్మెన్ రూమ్ కూడా ఉండకూడదు అనేది ఏమన్నా చట్టంలో ఉందో మనకు తెలియదు. ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉన్నదని చెప్పకుండా కనీసం మాకు నోటీసులు ఇవ్వకుండా కూడా దౌర్జన్యంగా పోయి దానిని పడగొట్టడం అనేది తప్పు. నేను ఒకటే మీడియా మిత్రులందరినీ కూడా ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని వచ్చిందంటే తెలుగుదేశం వాళ్ళకు ఏదో పాపం నేనేదో హైదరాబాద్లో కబ్జా చేశాను మొత్తం నా బిల్డింగ్లలో కూల్చినారనే పరిస్థితులు ఉన్నాయి.